హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడివిచ్చిన ఈ పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభు మనల్ని ఆశీర్వదించుటకు ఒక వాగ్దానముతో తన వాక్యం చేత ప్రభు బలపరచును గాక. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. స్వరమే చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటను మనం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వాక్యం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు, నిన్ను బాధించిన వారు సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి, నీ ఎదుటకు వచ్చి సాగిలపడదరు. నిన్ను నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు. చాలండి, నాతో కలిసి చెప్పండి. దేవుడు మనకిచ్చిన చక్కటి మాట. నిన్ను తృణీకరించిన వారందరూ, చెప్పండి, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. దేవుడి వాక్యం నెరవేర్చును గాక. అందరూ స్వరం మీద చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనుష్యుడు మాట ఇస్తే తప్పుతాడు. రాజులు నాయకులు మాట ఇచ్చినా ఆ మాటను వారు నెరవేర్చక తప్పిపోవచ్చు. సర్వశక్తి గల దేవుడు ఒకసారి మనకు మాట ఇచ్చి వాగ్దానం చేసినట్లయితే ఆకాశము గతించినను భూమి గతించినను ఆయన మాటలలో సున్నైనను ఆయన ఏమాత్రము గతించదు. హల్లెలూయా. దేవాది దేవుడు ఒక వాగ్దానం చేయించున్నాడు. దేవుడు మీకు ఒక ఆదరణ వాక్కును దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటిది? పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనతో మాట్లాడుచున్న వాగ్దానం. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. ఎవరికి ఈ వాగ్దానం? ఎవరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు? ఈ వాగ్దానము ఎవరికి చెందుతుంది అంటే, చీకటిని విడిచి, చీకటి జీవితాన్ని విడిచి, అపవిత్రమైన జీవితాన్ని విడిచి, పాపపు జీవితాన్ని విడిచి, శాపకరమైన జీవితాన్ని విడిచి, యేసుక్రీస్తు రక్తము చేత తమ పాపములను శుద్ధి చేసుకొని వాక్యానుసారంగా బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది అపోస్తుల బోధయందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండి జీవము గల దేవుని సంఘముగా కట్టబడుచున్న దేవుని కుటుంబమునకు ఈ వాగ్దానం వారు స్వాతంత్రించుకుంటారు. ఆమేన్ చెప్దాం హల్లెలూయా. అంటే వెలుగు సంబంధులు వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటారు. ఈ వాగ్దానం ఎవరికంటే వెలుగు సంబంధులకు. ఈ వాగ్దానం ఎవరికంటే పరిశుద్ధులకు. ఈ వాగ్దానం ఎవరు సొంతం చేసుకుంటారంటే, చీకటిని విడిచి, పాపాన్ని విడిచి, శాపాన్ని విడిచి, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తము రక్షింపబడిన దేవుని కుటుంబానికి. దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుడు నిన్నే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడి సాగిలపడుదురు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, కొంచెం లోతుగా వెళ్దాం. దేవుని బిడ్డలారా, నీ పాదాల మీద పడుదురు అను మాటకు అర్థం ఏంటిదంటే, నువ్వు ఎవరి చేత తృణీకరించబడ్డావో, ఎవరు నిన్ను రిజెక్ట్ చేశారో, ఏ విశ్వాసులు, ఏ వ్యక్తులు నీ విషయములో నిన్ను తృణీకరించారో, ఆ తృణీకరించిన వారి మధ్యలో, వారి ఎదుట, వారి మధ్యలో ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసండి? ఘనపరిచి హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి ఎదుట నిన్ను హెచ్చిస్తాడు అని అర్థం.
వారి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. గత 8 నెలలు 2024వ సంవత్సరంలో ఎన్ని విషయాలలో నువ్వు తృణీకరించబడ్డావు? వినండి శ్రద్ధగా. రక్త సంబంధులు నిన్ను తృణీకరించారా? నీ ప్రాణమిత్రులు నిన్ను తృణీకరించారా? నువ్వు నిర్దోషంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, దేవునికి నమ్మకంగా బ్రతుకుచున్నా నీ జీవితంలో తృణీకారమే జరుగుతుందా? నువ్వు రిజెక్ట్ చేయబడుతున్నావా? మనుషుల చేత తృణీకరించబడుతున్నావేమో, రాజుల చేత తృణీకరించబడ్డావేమో, చాలా రక్త సంబంధులు, ప్రాణమిత్రులు అంటున్న వారే నిన్ను తృణీకరించారేమో. దేవునితో మాట్లాడుచున్నాడు. ఆ తృణీకరించిన వారి మధ్యలోనే ఆయన నిన్ను పైకెత్తబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీ కుటుంబాన్ని తృణీకరించారు? ఎవరు నీ పిల్లల్ని తృణీకరించారు? ఎవరు నీ భర్త గురించి పరిహాసంగా మాట్లాడుతున్నారు? ఎవరు నీ భార్య గురించి పరిహాసంగా మాట్లాడుతున్నారు? ఎక్కడ నిన్ను అవమానపరిచారు? ఎక్కడ నిన్ను దిగజారింపచేశారు? ఎక్కడ నీకు సిగ్గు కలుగునట్లుగా అన్ని విధాలుగా నీకు వేదన గురి చేశారే? ఆ శత్రుల మధ్య, ఆ మనుషుల మధ్య, ఆ కుటుంబాల మధ్య, ఆ వ్యక్తుల మధ్య దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. గట్టిగా స్వరమే చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక బాలు ఎంత స్పీడ్గా కింది కొడతామో అంత ఫోర్స్గా అది పైకెత్తబడుతుంది. ఒక వ్యక్తి ఎంతగా ఎక్కువగా తృణీకరించబడి నలగొట్టబడుతున్నాడో అంత ఎక్కువగా దేవుడు వారి ఎదుట పైకెత్తబోతున్నాడు. పైకెత్తే దేవుడు నీ దేవుడు. మనం అనుకుంటాం నాకు దేవుడు లేడు, నేనెంత ప్రార్థన చేస్తున్నా నా జీవితం మారట్లేదు, నా కుటుంబ స్థితి మారట్లేదు, నా బ్రతుకు మారట్లేదు. నన్ను సిగ్గుపరిచిన వారే గొప్పవారుగా ఉన్నారు, నన్ను తృణీకరించిన వారే నవ్వుతూ ఉన్నారు, నన్ను అపహాసం చేసిన వారే సంతోషంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు. నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, పవిత్రమైన జీవితానికి స్థానం ఇస్తున్నాను, దేవుని ఎడల నమ్మకంగా బ్రతుకుతున్నాను. నేను రక్షణ పొందిన నాటి నుండి నా కుటుంబము కుడికైనను ఎడమకైనను చూడక సంఘానికి, సేవకులకు నమ్మకంగా లోబడుచున్నాను. అయినా నా జీవితములో తృణీకారం జరుగుతుంది, తృణీకరింపబడుతున్నానే అని నువ్వు అనుకుంటున్నావు. ఈ సెప్టెంబర్ నెల ఈ మొదటి దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు. యెహోవా నీ మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. నువ్వు తేజరిల్లినవు, నువ్వు ప్రకాశించిన బిడ్డవి, నువ్వు రక్షింపబడిన బిడ్డవి. ఈ దినం దేవునికి వాగ్దానం చేస్తున్నాడు. తృణీకరించిన ప్రతి వారి ఎదుట, తృణీకారం పొందిన నీ కుటుంబాన్ని ఆయన వారి ఎదుటను, వారి ముందును వారు వచ్చి నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేయులాగున ఆయన మీ ముఖమును పైకెత్తునుగాక, ఆయన మిమ్మల్ని లేవనెత్తునుగాక, ఆయన మిమ్మల్ని గొప్ప చేయునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ దినమున ఎంతో మంది జీవితాలు, ఎంతో మంది కుటుంబాలలో ఈ బాధ. తెలిసి తెలియని వారంటే తృణీకరిస్తే బాధ ఉండదు, బాగా తెలిసిన వాళ్ళే మనల్ని తృణీకరిస్తే వేదన బాగుంటుంది. మనని గురించి అన్ని విషయాలలో, అన్ని కోణములో తెలిసిన వాళ్ళే మనం రిజెక్ట్ చేసి మనల్ని అవమానపరుస్తూ మన పరిహాసం చేస్తే ఆ బాధ చాలా వెలకట్టలేనిది, వెలకట్టలేనిది. నీవనుకుంటావు ఇంకెన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నావు. దేవుడు కృప చూపుటకు, ఆయన వాత్సల్యత చూపుటకు ఆయన సమయము నీ ఎడల ఆయన మొదలు పెట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా. బైబిల్లో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగానే నేను ముగిస్తాను. కొన్ని విషయాలు దేవుని సన్నిధానంలో ఎవరైతే తృణీకరించబడ్డారో ఆ పరిశుద్ధులనట, ఆ తృణీకరింపబడిన వారి మధ్యలోనే దేవుడు పైకెత్తి ఘనపరిచాడు. ఆమేన్. దేవుడు సన్నిధానములో ఒక ఇల్లు కట్టాలనుకున్నాడట. ఆ ఇల్లు కట్టడానికి ఒక రాయిని ప్రజలందరూ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ రాయిని ప్రజలందరూ దేవుడు తృణీకరించారు. కానీ దేవుడు ఏం చేస్తారు అండి, తృణీకరింపబడిన రాయి, నిషేధింపబడిన రాయి ఆ ఇంటికి మూల రాయిగా దేవుడు మార్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నిషేధింపబడిన రాయి ప్రజల చేత, అది తృణీకరింపబడింది ప్రజల చేత, అది కుటుంబము చేత తృణీకరింపబడింది, బంధువుల చేత తృణీకరింపబడింది. నిషేధింపబడిన విశ్వాసి, నిషేధింపబడిన ఇల్లాలు, నిషేధింపబడిన కుమారుడు, నిషేధింపబడిన కోడలు, ఆ నిషేధింపబడిన వారే, ఆ తృణీకరింపబడిన వారే ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి, ఆ వ్యక్తికి ఒక మూలరాయిగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ మొదటి దినమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, అధైర్యపడకుము. నీ జీవితం ఎప్పుడు దీన స్థితిలో ఉంటుంది. ఎప్పుడు నా బ్రతుకు దౌర్భాగ్యం స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడు నా జీవితము వ్యాధిని అనుభవిస్తూనే ఉంటానా? ఎప్పుడు నా జీవితంలో ఒక ఉన్నత స్థితి, ఒక ప్రశాంతత, నెమ్మది ఉండదా అని నువ్వు బాధతో ఈ ఆరాధనకి, ఈ స్థలానికి నువ్వు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను చూసి నవ్విన వారి ఎదుట ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కావచ్చు, నీ భర్తను కావచ్చు, పరిహాసము చేసిన వారి మధ్యలోనే ఆయన నిన్ను పైకెత్తుతాడు, పైకెత్తుతాడు. బైబిల్లో కొందరి పరిశుద్ధులను మీకు జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రభు అయిన యేసుక్రీస్తే ఒక తృణీకరించబడిన రాయి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు తృణీకరించబడ్డాడు. ఆయన ఎంత తృణీకరించబడ్డాడో ఆ తృణీకరించిన వారి మధ్యలోనే నా దేవుడు ప్రపంచానికి ఒక లోక రక్షకుడుగా, ఆయన ఒక దేవుడిగా ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన ఏమయ్యాడండి? ఆయన నామం హెచ్చించబడింది. ప్రతి మోకాలు ఆయన నామమున సాగిలపడాలి. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి. ఎవరికి లేని ఒక ఉన్నతమైన తారాస్థాయి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన పొంది ఉన్నాడంటే, మనుష్య కుమారుడిగా శరీరధారి అయిన దినములలో యేసయ్య తృణీకరించబడ్డాడు. తృణీకరించబడిన యేసయ్య ఇదిగో అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఏ నామమున మనుషునికి రక్షణ లేదు, కానీ ఒక యేసయ్య నామమునే మనుషునికి రక్షణ. ఎవరైనా, అది గొప్పవారైనా, బీదవారైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, బలవంతుడైనా, బలహీనుడైనా, ప్రతి మోకాలు యేసయ్య నామమున సాగిలపడాలి. ప్రతి వ్యక్తి తన నోటితో యేసు దేవుడని ఒప్పుకోవాలి. అంతగా నా దేవుడు, ఆయన నామం హెచ్చింపబడింది. హల్లెలూయా. ఆయన తృణీకరించబడ్డాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషుడు చూడనొల్లని వాడుగాను, అతడు తృణీకరింపబడిన వాడు. చూడండి, దేవుడు ఏమయ్యాడండి? తృణీకరింపబడిన వాడాయను. యేసుక్రీస్తు నీకు మాదిరి. ఎవరు మాదిరి మనకి?
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం ఘనపరచబడాలి, హెచ్చింపబడాలి, శత్రువుల ఎదుట నీ కొమ్ము పైకెత్తబడాలంటే యేసుక్రీస్తు నీకు మాదిరి. యేసుక్రీస్తు హెచ్చింపబడుటకు ముందుగా ఆయన తృణీకరింపబడ్డాడు. ఆయన ఘనపరచబడుటకు ముందుగా ఆయన తృణీకరింపబడ్డాడు. ఆయన నామము లోకమంతా ప్రకటించబడుటకు ముందుగా ఆయన తృణీకరింపబడ్డాడు. లోకమంతా యేసయ్యను దేవుడుగా ఒప్పుకొని రక్షణ పొందుటకు ముందుగా ఆయన తృణీకరింపబడ్డాడు. వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది, అతడు తృణీకరింపబడిన వాడయ్యను. ఆయన పెరిగిన స్థితి ఏంటిదండి? లేత మొక్క వలె ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగెను. 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 100,000,000 సూర్యకాంతుల కంటేను ప్రకాశవంతమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషుల చేత తృణీకరింపబడ్డాడు. ఎంత తృణీకరింపబడ్డాడు యేసయ్య! ఒకసారి ఆలోచించండి. వడ్రంగి కుమారుడని యేసయ్యను తృణీకరించారు కదా. ఇతడు నజరేతుడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని యేసయ్యను తృణీకరించారు కదా. ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నారని తృణీకరించారు కదా. పిడుగుతులు గుద్దుచు, గడ్డము పెరికి లాగుచు, యూదుల రాజువు నీవైతే రక్షించుకో అని పరిహాసం చేస్తూ, యాలన చేస్తూ యేసయ్యను తృణీకరించారు కదా. నశించిపోతున్న దేవుని గొర్రెలైన యూదులను రక్షించడానికి నేను వచ్చి తిని అని ప్రభు చెప్తే, మాకు బరబ్బ కావాలి కానీ మాకు యేసు ప్రభు వద్దని అన్నాడు. యూదులు దేవుని తృణీకరించారు కదా. తృణీకరించి ఒకటి తక్కువ 40 దెబ్బలు యేసయ్య కొరడాల చేత కొట్టించి, కర్రతో కొట్టించి, గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు యేసయ్యని ఈడ్చుకొని వెళ్ళి ఆయన కొస ప్రాణముతో ఉన్న కూడా బల్లెపు పోటుతో పొడిచి అనేక హింసకు గురి చేసి ఆయన తృణీకరించి, ఆయనను పరిహాసం చేసి, ఆయనను వేదనకు గురి చేసిన ఆ ప్రజల మధ్యలో యేసుక్రీస్తు 3వ దినమున లేచి పునరుద్ధానం చెందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుష్యుడు మరణించినా తిరిగి లేవలేదు. ఏ ఒక్కరు మరణించిన వారు తిరిగి లేపబడలేదు. మరణించి తిరిగి లేచిన దేవుడు ఒక్కడే, సర్వశక్తిగలుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడో లోకములో ఆయన నామము ప్రకటించబడింది. లోకములో ప్రతి మనుషుడు ఆయన నామముని ఒప్పుకున్నారు. లోకములో ప్రతి మనుషులు ఆయన నామమున ప్రతి మోకాలు సాగిలపడింది. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. తృణీకరింపబడాడు. ఈ దినమున మన జీవితంలో కూడా తృణీకరింపబడుతున్నామేమో. ఆయన తృణీకరింపబడ్డాడటండి. ఆయన చేసిన సేవను కూడా ఆ దినాల్లో తృణీకరించారట. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు దేవుని సన్నిధానములో. చదవండి, ఒక మాటను చదువుదాం. యేసు ప్రభు సువార్త, ఆయన చేసిన అద్భుతాలు కూడా వారు స్వీకరించగా వారు తృణీకరించారట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. అయ్యో గొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చెయ్యబడిన ఎడల చూడండి దేవుని ద్వారా, బెత్సయిదాలో చేసిన అద్భుతములు, కొరిజనలో చేసిన అద్భుతములు సీదు పట్టణాలలో చేసినట్లయితే వారు మారు మనసు పొంది వారు పాపక్షమాపణ పొందుదురు కదా. అంటే చూడండి, దేవుడు చేసిన అద్భుతాలు ఆ పట్టణాలు ఏం చేసినాయండి? తృణీకరించారండి. లెక్క చేయట్లేదు, నిర్లక్ష్యం చేశారు. ఈ దినంలో ఎంతోమంది దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు వారి జీవితంలో ఘనత లేదు,
వారి జీవితంలో ఒక ఉన్నత స్థితి లేదు. వారు దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడం గల కారణం ఏంటి తెలుసా అండి? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆనాడు పట్టణాలు దేవుని అద్భుతాలు చేసిన కూడా, స్వస్థత కార్యాలు చేసిన కూడా వారు ప్రభుని తృణీకరించారు. ఆయన సువార్తను తృణీకరించారు. ఆయన రాజ్య సువార్తను తృణీకరించారు. ఆయన రక్షణ సువార్తను తృణీకరించారు. ఈ దినమున మన జీవితములు కూడా దేవునితో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రజలు తృణీకరిస్తున్నారేమో. నువ్వు బంధువులకు సువార్త చేయించినప్పుడు, స్నేహితులకు సువార్త చేయించినప్పుడు, ఇరుగు పొరుగు వారికి దేవుని రాజ్య సువార్త, రక్షణ సువార్త, మహిమగల సువార్తను నువ్వు చేయించినప్పుడు నువ్వు తృణీకరించబడుచున్నావేమో. దేవునితో మాట్లాడుచున్నాడు, నా యేసయ్య మనకంటే ముందుగా తృణీకరించబడ్డాడు. మనము కూడా తృణీకరించబడుతున్నప్పుడు మనం అనుకోవాలి, ఇదిగో మన ప్రభు తృణీకరించబడ్డాడు. మన ప్రభు పరిచర్య సువార్తను కూడా ఆనాడు జనులు తృణీకరించారు. ఇదను దేవునితో మాట్లాడుచున్నాడు. మనం తృణీకరించబడుతుంటే దేవునితో ఇంకొంచెం ఆ కింద చదువుదాం. అక్కడే కొన్ని మాటలు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవా? నీలో చేయబడిన అద్భుతములు సొదొమలోను చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి చూడండి, దేవుడు ఆయా పట్టణములు సువార్త ప్రకటిస్తే కపెర్నహూములో కూడా వారు ఏం చేశారండి? ఆయన సువార్తను విమర్శించారు, తృణీకరించారు, అంగీకరించలేదు. ఇదిలో ఎంతోమంది దేవుని బిడ్డలు కూడా, బ్రదర్ దేవుని మందిరానికి రండి, కుటుంబ సమేతంగా చర్చికి రండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఆత్మీయులతో ఐక్యత కలిగి ఉండండి, సేవకులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి, లోక మర్యాదల కంటేను దేవుని ఆరాధన దినమును ఘనముగా ఎంచండి అని నువ్వు పరిశుద్ధమైన మాటలు మనం చెప్తుంటే, పరిశుద్ధమైన పలుకులు వారికి చెప్తున్నప్పుడు, వారి జీవితానికి ఆశీర్వాదకరమైన మాటలు చెప్తుంటే జనులు ఏం చేస్తుంది తెలుసండి? కపెర్నహూము లాంటి వాళ్ళే, కొరీజనా, బెత్సయిదా వంటి వారుగా ఏమవుతుందో తెలుసండి? మన మాటలు తృణీకరిస్తున్నారు. లేరా ఈ దినాల్లో తృణీకరించేటోళ్ళు? చెప్పేవతి వస్తాతి. దేవుని కష్టాలు ఎట్లా తీరుస్తాడండి? నీ బాధలు ఎట్లా తీరుస్తాడు? నీ ఇబ్బందులు ఎలా తీరుస్తాడు? నీ వేదనలు ఎలా తీరుస్తారు? దేవుని మాటలు విన్నప్పుడే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని యొక్క వాక్యం చేతను కట్టబడినప్పుడే, దేవుని స్వార్థ చేతను కట్టబడినప్పుడే నీలో ఉన్న శాపము, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న అపవిత్రత అంతయు వాక్యము చేత శుద్ధి చేయబడతావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి రేపు పరలోకానికి వారసుడిగా మారుతావు. ఈ దినంలో తృణీకరించారు. యేసు ప్రభుని వారు తృణీకరించారు. కానీ తృణీకరించిన వారి మధ్యలోనే నిషేధింపబడిన ఆ రాయే ఇదిగో రక్షణకు ఒక మూలరాయిగా మార్చబడ్డాడు యేసయ్య. ఆయన సంఘానికి ఒక మూలరాయిగా మార్చబడ్డాడు యేసయ్య. అన్నాడు శిష్యులు కూడా తృణీకరింపబడ్డారు. విద్య లేని పామరులు అన్నారు, వీరు చేపలు పట్టుకునేవారన్నారు, వీరి మాటను ఎవరు వింటారు అన్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడని తెలుసండి? ఆకాశాన్ని భూమికి తలక్రిందులు చెయ్యివారుగా దేవుడు గణపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సంఘమా దేవునితో మాట్లాడుచున్నాడు. మనము తృణీకరించిన వారి మధ్యలోనే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఆమేన్. దేవునిని హెచ్చించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం లోతుగా వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో యెఫ్తాను కూడా ఇదిగో అతడు తృణీకరించబడ్డాడటండి. యెఫ్తా చదవండి ఆ మాటలు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1 నుండి 3 వరకు.
గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, పరక్రమ బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చూడండి దేవుని బిడ్డలారా, యొఫ్తా తృణీకరించబడ్డాడు. యొఫ్తాని ఎవరు తృణీకరించారు? ఎవరు వద్దనుకుంటున్నారు? ఎవరు పరిహాసం చేస్తున్నారు? తన తండ్రి ఇంటి వారే, తన స్వంత అన్నలు అంటున్నారు, నా తండ్రి ఇంటో స్వాస్థ్యము నీకు లేదు, నువ్వు మా దేశంలో ఉండొద్దు. గిలాదు వాసులు, తన తండ్రి ఇంటి వాళ్ళు ఆయనను రిజెక్ట్ చేశారు, తృణీకరించారు. తన గిలాదు వాసులైన పెద్దలు కూడా ఆయనను తృణీకరించారు. ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేక ఆ గిలాదు ప్రదేశాన్ని విడిచి టోబు దేశానికి వెళ్ళి బ్రతుకుతున్నాడు. ఇతడు ఎవరు? పరక్రమ బలవంతుడు. ఇతడు దేవుని కొరకు ధైర్యశాలి. ఇతడు శత్రువులపై పంజా విప్పి ప్రభు కొరకు వైరాగ్యముగా దేవుని నామాన్ని, జయ ధ్వజాన్ని ఎత్తగలిగిన గొప్ప యోధుడు ఇతడు. ఇలాంటి వ్యక్తిని అంటున్నారు, తండ్రి ఇంటిలో స్వాస్థ్యం లేదు, నువ్వు వెళ్ళిపో అని అన్నలు ద్వేషించారు. అక్కడ గిలాదు పెద్దలు ద్వేషించారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఎవరైతే ఆయనను ద్వేషించారో, ఎవరైతే ఆయనను తృణీకరించారో వారిని ఆయన పాదాల యొద్దకు దేవుడు నడిపించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చదవండి ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయో. అక్కడ 11వ అధ్యాయము 7-8 వచనాలు. అందుకు యొఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. చూడు, తోలివేసిరి అంటే ఏంటిది? అర్థం ఏంటిది? వెలివేశారు, తృణీకరించారు, మమ్మల్ని వెళ్ళగొట్టారని అర్థం. అయ్యో, మమ్మల్ని అన్యాయంగా వెళ్ళగొట్టారే, అన్యాయంగా వెలివేశారే, అన్యాయంగా తోలివేశారు, అన్యాయంగా నిందలు వేసావే, ఇప్పుడు మరలి మా దగ్గరకు వచ్చావు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, చదవండి. గిలాదు పెద్దలు అందుచేతనే మేము మీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు వాసులమైన మా అందరి మీద నీవు అధికారివై ఉందువు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు యొఫ్తాను వెలివేశారు, అవునా కదండి? ఒకప్పుడు యొఫ్తాను తృణీకరించారు, మీరు మా యొద్ద నుండి ఉండకూడదని తోలివేశారు, శ్రమ పెట్టారు, గాయపరిచారు. అలాంటి ఆ మనుషులను దేవుడు ఏం చేశారు తెలుసండి? వెలివేయబడిన యొఫ్తా దగ్గరికే దేవుడు వారిని నడిపించాడు. తృణీకరింపబడిన యొఫ్తా దగ్గరికే దేవుడు వారిని నడిపించాడు. విసర్జించిన ఆ ప్రజలు యొఫ్తా దగ్గరికి దేవుడు నడిపించి, ఇదిగో యొఫ్తాతో ఆ ప్రజలు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసండి దేవుని ద్వారా? నీవు మాకు అధికారిగా ఉండుటకు రండి, నీవు మాకు యజమానుడిగా ఉండుటకు రండి, అమ్మోనీల చేతుల నుండి మమ్మల్ని విడిపించుటకు మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తావు, నీవు మాకు అధికారిగా ఉండుటకు రా యొఫ్తా అని పెద్దలు వచ్చి ఇదిగో యొఫ్తాని బతిమిలాడుకుంటున్నారు. ఎంత గొప్ప దేవుడండి! తృణీకరింపబడిన యొఫ్తా యొద్దకు వచ్చి ఆయన పాదములకు సాగిల పడినట్లుగా దేవుడు యొఫ్తాను గణపరిచాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇలాంటి స్థితిని కలిగిందా? ఆయనను ఎవరు వెలివేశారు? సొంత అన్నలే వెలివేశారు. వాళ్ళు సొంత ఊరు ప్రజలే ఏం చేశారండి? వెలివేశారు. ఇలాంటి స్థితిని కలుగుతుందా?
నీ సొంత అన్నలే కావచ్చు, నీ సొంత తమ్ముడే కావచ్చు, నీ సొంత చెల్లి కావచ్చు, నీ సొంత అక్కే కావచ్చు, నీ సొంత బంధువులే కావచ్చు, నీ కుటుంబం విషయములో, నీ పిల్లల విషయములో, నీ భర్త విషయములో వారు తృణీకరించి అపహాసం చేస్తూ వారు ఏళన చేయుచున్నారా? అవమానపరుస్తున్నారా నిన్ను మాటి మాటికి? నీ కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి సరైన వస్త్రాలు లేవు, సరైన ఏది లేదు, సరైనది ఏమి లేదు, గొప్పతనం లేదు అని నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? కానీ దేవునితో మాట్లాడుతున్నాడు దేవులారా, ఎవరి చేత నువ్వు తృణీకరింపబడ్డావో వారికి నువ్వు అవసరమవులాగున దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో ఇదిగో వారికి నీవే చివరికి దిక్కవుతావు. ఎవరైతే నిన్ను త్రోసివేశారో వాళ్ళే నీ యొద్దకు వచ్చి వారికి నువ్వు ఒక ఆశ్రయపురమవుతావు. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి, తృణీకరించబడుతున్నప్పుడు ఆ తృణీకరించబడుచున్న వారి మాటలు విన్నప్పుడల్లా ఆ యొఫ్త ఎంత బాధపడి ఉండవచ్చు, ఎంత వేదన పడి ఉండవచ్చు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని నువ్వు తృణీకరించబడుతున్నప్పుడు, ఆ తృణీకరింపబడుచున్న వ్యక్తి ఎంత బాధపడి ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ఒక వ్యక్తిని మనం పరిహాసం చేస్తున్నప్పుడు అతడు పరిహాసం చేత ఒక వ్యక్తి ఎలా నలిగిపోతున్నాడో మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి మీద సెటైర్లు వేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి తెలిసినప్పుడు ఎంత గాయమవుతుందో ఆ విషయం ఆ స్థలములో నువ్వు నిలబడి ఆలోచించు. ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుగా సమాచారం చెప్పినప్పుడు, తప్పుగా ఆలోచించినప్పుడు, తప్పుగా అతని ఎడల ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తికి తెలిసినప్పుడు ఎంత బాధపడి ఉండవచ్చో ఆలోచించు. యొఫ్తాకు తెలుసు. అందుకే యొఫ్తా అంటున్నాడు, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి తోలివేసిరే. ఎంత భయంకరమైన స్థితి! ఈ దినమున నిన్ను నచ్చని వారు, మెచ్చని వారు నీ కుటుంబం పట్ల ఎవరైనా పగబట్టి నీ కుటుంబం నాశనాన్ని కోరుతున్నారా? నీ జీవిత నాశనాన్ని కోరుతున్నారా? నీ పిల్లల నాశనాన్ని కోరుతున్నారా? అయితే దేవుని వాక్యం విను. ఎవరు నాశనాన్ని కోరుతున్నారో వారి ఎదుటనే దేవుని నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎక్కడైతే నీకు ఏమీ లేదు అని నిన్ను పరిహాసం చేశారో ఆ ప్రజల మధ్యనే నేను గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు చేస్తాడండి, దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనము ఒకసారి ఆలోచించు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు తృణీకరించబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యోసేపు తన అన్నల విషయంలో క్షేమము కోరినవాడటండి. తన అన్నల విషయంలో క్షేమాన్ని కోరినవాడు. తన తండ్రి మందను మేపుచున్న తన అన్నల దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, వారి క్షేమ సమాచారం నాకు తెలియచేయము అని అన్నాడు. వారి క్షేమ సమాచారం కొరకు ఎంత దూరమైన నడవడానికి సిద్ధమయ్యాడు యోసేపు. నడుస్తూ నడుస్తూ తన అన్నలున్న సమాచారం దగ్గరికి వెళ్ళి ఆ క్షేమ సమాచారం తన తండ్రికి తెలియజేయడానికి వచ్చుచున్న ఆ వేళలో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు తన అన్నల క్షేమము ఇతడు కోరితే తన అన్నలు యోసేపు యొక్క నాశనాన్ని కోరారు. తన అన్నలు బాగుండాలని తమ్ముడు కోరితే తన అన్నలు ఏం చేస్తుందండి, నా తమ్ముడు చచ్చిపోవాలని కోరుకున్నారండి ఆ అన్నలు. నా తమ్ముడు దైవ దర్శనం గలవాడు, దర్శనాన్ని బయలుపరిచాడు మాకు, దర్శనాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారు, ఈ కలలు గలవాడు వస్తున్నాడు, ఈ దర్శనం గలవాడు వస్తున్నాడని అతనికున్న వరాన్ని, అతనికున్న తలాంతుని అపహాసం చేశారండి. నీళ్లు లేని గుంటలో అమ్మివేయడానికి ఇష్టపడ్డారు. ఒక వస్తువును అమ్మినట్లుగా ఇస్మాయేలుల చేతికి
అమ్మివేశారు. అప్పుడు యోసేపు ఒక మాట అంటున్నాడు, అన్నలారా నేను చిన్నవాణిని, నాకు మీరు కీడు చేయకండి, నాకు బాధ కలగ చేయకండి అని ఏడ్చాడండి అతడు. చదవండి ఆ మాట. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం చదువు. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదిగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు, చూడండి వినండి చక్కగా, రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో చూడండి చిన్నవాడు లేడే. అక్కడ వినండి దేవుని బిడ్డలారా, అప్పటికి ఏమైందండి, చిన్నవాడు అమ్మివేయబడ్డాడు. వర్తకులు వచ్చి ఏం చేశారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఇతను దేవునితో మాట్లాడుచున్నాడు. అట్లా అమ్మివేస్తున్న వేళలో, గుంటలు తోయుచున్న వేళలో, అతనికి బాధ కలగచేయుచున్న వేళలో, అతని చంపాలని చూసి రాళ్ళతో కొడుతూ గాయపరుచుచున్న వేళలో అతడు ఎంత బాధపడి ఉండవచ్చు. క్షేమము కోరిన వానికి క్షామం కలగజేశారు. అంటే సొంత అన్నల చేత యోసేపు ఏమేమన్నాడండి, తృణీకరించబడ్డాడు, రిజెక్ట్ చేయబడ్డాడండి. బైబిల్లో మరీ రాయబడిన ఒక మాటను చదువుదాము, చదవండి. అతడు ఎందుకు తృణీకరింపబడ్డాడు? 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. చూడండి, ఏదైనా మంచి విషయము నీకు చెప్పినప్పుడు అతని విషయములో నువ్వేం కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ప్రోత్సహించాలి. కానీ ఇతని విషయంలో ఏం జరిగిందండి, అతడు చెప్పిన మంచి విషయములో అతని మీద మరింత పగబట్టిరి. ఇది నీ జీవితంలో ఈ అనుభవాలు ఏర్పడుతున్నాయా? ఈ స్థితి నీ జీవితంలో ఏర్పడుతుందా? పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్నాడు. తృణీకరింపబడ్డాడు యోసేపు, అన్నల చేత తృణీకరింపబడ్డాడు. ఆ తర్వాత పొతిఫరు యొక్క భార్య కూడా అతని నిందలేసింది, బాధ పెట్టింది. పొతిఫరు అంత నమ్మకంగా ఉన్నాడు, ఆ ఇంట్లో చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. అతడు కూడా అతన్ని తృణీకరించి నిందలు వేసి జైల్లో వేశాడు, చెరసాల్లో వేశాడు. ఇన్ని బాధలు, ఇంత వేదనలు, ఇంత రోదన అనుభవించుచున్న కూడా దేవుడు ఏం చేశారు తెలుసండి, ఏ అన్నలైతే అతన్ని తృణీకరించారో, ఏ అన్నలైతే అతనికి నిందలు వేశారో, ఏ అన్నలైతే ఆయనను బాధ పెట్టారో, ఏ అన్నలైతే ఆయనకు హింస పెట్టారో, ఆ అన్నలకి ఆహారాన్ని పంచి ఆ కుటుంబాలను పోషించే ఒక పోషకుడుగా దేవుడు మార్చి, ఇదిగో యోసేపు ఎదుట ఆయన కాళ్ళకు సాగిలపడినట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ మాట కూడా చదవండి. ఆదికాండము 50వ అధ్యాయము 17, 18 రెండు చదవండి. 10 అందరు తీయండి ఆ మాట. ఆదికాండం అందరూ చూడండి. 50వ అధ్యాయం 17, 18. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధములు క్షమింపమనిరి. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడిరి. చాలండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తే, తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదములకు సాగిలపడతారు. ఇప్పుడు తృణీకరించిన వారందరూ, తృణీకరించిన అన్నలందరూ యోసేపు పాదాల దగ్గరకు ఏం చేశారండి, సాగిలపడ్డారు. వాక్యం నెరవేర్చబడిందా? అంటే దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే, నువ్వు వెలుగులో జీవిస్తే, నువ్వు నమ్మకంగా బ్రతికితే, ఒక దినమున దేవుడు ఈ ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదైనా సంగమా, నువ్వు భయపడకూడదు.
ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకండి, ఎన్ని బాధలు వచ్చినా భయపడకండి, ఎన్ని రోగాలు వచ్చినా భయపడకండి, ఎన్ని హింసలు వచ్చినా మీరు భయపడకండి, ఎన్ని వేదనలు వచ్చినా భయపడకండి. ప్రాణము దేవుని వశమై ఉన్నది, కాలగతులు దేవుని వశమై ఉన్నది. దేవుడు మనతో ఉన్నాడు. ఎంత వేదన, ఎంత కష్టము, ఎంత బాధ, ఎంత ఇరుకు, ఎంత తృణీకరింపబడినా నీవు రక్షణ కోల్పోకు, నువ్వు పరిశుద్ధతను కోల్పోకు, నువ్వు పొందిన ఉపదేశానికి విరుద్ధంగా బ్రతకకు. నువ్వు నేర్చుకున్న సత్యానికి, అక్రమానికి దేవుని భయము కలిగి నువ్వు బ్రతుకుతే ఒక దినం ఐగుప్తు దేశములో దేవుడు యోసేపు యొక్క తలను పైకెత్తి ఒక అధికారిగా దేవుడు ఘనపరిచి, నా దేవుడు నీ జీవితంలో కూడా ఈ ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో నుండి యోసేపును దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా అండి? ఫరో రథము మీదకి తీసుకొచ్చాడండి. ఆ ఫరో రథం మీద అతడు ఊరేగించుచున్నప్పుడు ఐగుప్తు ప్రజలందరూ యోసేపుకు సాగిలపడ్డారు. ప్రజలందరూ సాగిలపడ్డారు. ఇంత గొప్ప ఘనత దేవుడు ఇవ్వడం కారణం ఏంటి తెలుసండి? ఆ ఘనత పొందుటకు ముందుగా ఇతడు తృణీకరించబడ్డాడు. తృణీకరింపబడిన ప్రతి వారు ఆ పరీక్షా కాలములో దేవుని కొరకు నిలబడిన వారిని ఒక దినం దేవుడు ఘనపరుస్తాడు. ఆమేన్. బైబిల్లో దావీదు గురించి ఒక చక్కటి మాట ఉంది. శత్రువుల ఎదుట ఆయనకు దేవుడు భోజనమును సిద్ధపరిచెను అని రాయబడింది. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే ఏం తెలుసా అండి? శత్రువులు చూచుచుండగానే ఇతడు సుఖ సౌఖ్యంగా బ్రతుకుతున్నాడు. శత్రువులు చూచుచుండగానే ఇతని కుటుంబము, ఇతని జీవితము ఒక ఉన్నత స్థితిలో ఉంది. శత్రువులు చూచుచుండగానే ఇతడు సంతృప్తితో కూడిన జీవితాన్ని ఇతడు చేయుచున్నాడు. శత్రువులు చూచుచుండగానే ఇతని తల దేవుడు పైకెత్తాడు. హల్లెలూయా. ఆ ఉన్నత స్థితిని దేవుడు ఇవ్వడం కారణము అతడు తృణీకరించబడ్డాడు. ఎంత తృణీకరించబడ్డాడు తెలుసా అండి? దావీదు కూడా సమూయేలు వచ్చి సౌలు దేవుని ఎదుట తప్పు చేసినప్పుడు, దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. బెత్లెహేములో యెషయ కుమారులో నేను ఒకరిని అభిషేకించబోతున్నాను, నీ వెళ్ళి అతన్ని అభిషేకించు రాజుగా అని చెప్పినప్పుడు సమూయేలు యెషయ ఇంటికి వెళ్ళినప్పుడు యెషయ ఏం చేస్తాడు తెలుసా అండి? నీ కుమారులో ఒక వ్యక్తిని ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించమని దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. ఇదిగో నేను వారిని అభిషేకించుటకు వచ్చి తిని అని సమూయేలు యెషయతో అన్నప్పుడు ఒక్కొక్క కుమారుని తీసుకొస్తాడండి. ఫస్ట్ ఎలియాబుని తీసుకొస్తాడు, ఆ తర్వాత రెండో కుమారుని తీసుకొస్తాడు, ఆ తర్వాత మిగతా 7 కూడా ఏం చేస్తాడండి? తీసుకొని వస్తాడు. వాళ్ళందరి విషయంలో దేవుడు ఏమంటాడు? వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు. అప్పుడు యెషయా ఒక మాట అంటున్న మాట చదవండి. అది చక్కటి మాట. అక్కడ మొదటి సమూయేలు 16వ అధ్యాయం 9-11 వచనాలు. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనికి కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడొకడున్నాడు, అయితే అతడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. చాలండి. హల్లెలూయా. చూడండి, మనుషులు కోరుకున్నది దేవుడు కోరుకోడు. మనుషులు ఏర్పాటు చేసుకున్నది దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఇప్పుడు మనుషులు తృణీకరించిన దావీదుని ఇదిగో తండ్రి తృణీకరించాడు. 7 కుమారులను చూపించాడు, కానీ చివరి కుమారుడి అడిగేదాకా చూపేలే. ఉన్నాడు తీయండి ఒకడు కడసారి వాడు, ఒకడు ఉన్నాడు తీయండి కడసారి అంటే వాడు లెక్కలేని కుమారుడు. ఆయన లిస్టులో ఇతడు కుమారుడు అనే స్థానము లేదు ఆ తండ్రికి కుమారుడి పట్ల. ఉన్నాడు తీయండి కడసారి వాడు. మనం కూడా అంటాం కదా, ఉన్నాడు తీయండి ఒక ఆయన పనికి మాలిన వ్యక్తి ఒకడు ఉన్నాడండి మా ఇంట్లో అంటే. చూడండి, ఒక వ్యక్తి విషయంలో మనం ఏం చేస్తాము? తృణీకరిస్తాం.
తృణీకరిస్తాం. ఇప్పుడు ఈ తండ్రి కూడా దావీదు పట్ల చూడండి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. కడసారి వాడు ఒకడున్నాడు, కానీ ఆ కడసారి వాడిని పిలిపించానన్నప్పుడు అతడు వచ్చుచుండగానే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. చూడండి, ఇదిగో దేవుడి సన్నిధిలో తైలపు కొమ్మును తీసుకొని సమూయేలు తన తండ్రి ఎదుట, తన అన్నల ఎదుట దావీదును రాజుగా దేవుడు గణపరిచాడు. ఆమేన్. చూడండి, తృణీకరించబడిన వారి మధ్యలోనే దేవుడు దావీదుని ఏం చేశాడండి? రాజుగా ఆశీర్వదించాడు. దేవుడికి ఏం కావాలి? బలం కావాలా? దేవుడు కోరుకోవాలంటే జ్ఞానం కావాలా? దేవుడు కోరుకోవాలంటే తలంపులు కావాలా? ఏం కావాలి దేవునికి? దేవుడు ఏం చూసి కోరుకుంటాడు చెప్పండి? హృదయ పరిశుద్ధతను చూసి కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హృదయ పరిశుద్ధత. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతాడు సమూయేలుతోటి. ఆ మాట చదవండి, 7వ వచనం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇప్పుడు మనుషులు దేన్ని ఎక్కువ ఇష్టపడతారు? రూపాన్ని ఇష్టపడతారు కదండి, ఇంకా ఎత్తును ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఎవరైనా వివాహం చేసుకోవాలంటే అమ్మాయి ఎలా ఉండాలని ఆశపడతాడు? మంచిగా ఉండాలని ఆశపడతాడు అబ్బాయి కదండి. అమ్మాయి తెల్లగా ఉండాలి, ఎత్తుండాలి, మంచిగా ఉండాలి అని ఇష్టపడతాడు. అది పై రూపం, అవునా కదా? మరి పెళ్ళైన తర్వాత లోపల స్వభావం బయటకు వస్తే ఏమైంది? లోపటి స్వభావం బయటకు వస్తే ఏమవుతుంది? జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మనుషులలో కూడా అబ్బాయిలు కూడా కొందరు అలాగనే ఇష్టపడతారు. కొంతమంది తల్లిదండ్రులు అబ్బాయి మంచి జాబు, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మంచిగా ఎత్తున్నాడు, మంచి స్మార్ట్గా ఉన్నాడు అని పై రూపాన్ని చూస్తాం మనం. అతడు చేసుకున్న తర్వాత అతడు సైకో అయితే, తాగుబోతుల కంటే డేంజర్ సైకో వాళ్ళు. తాగుబోతుడు తిరిగిపోతేనే మారుతాడు, కానీ సైకో అయిన వ్యక్తి మారడు. సైకో అంటే అనుమానం. అంటే మనుషులు దేని చూసి ఇష్టపడతారంటే పై రూపాన్ని చూస్తారు, పై టాలెంట్ని చూస్తారు. అబ్బాయి అమ్మాయి చాలా మస్తు పాటలు పాడుతుందండి, ఓ బాగా పరిచయం చేస్తుందండి, బాగా ప్రార్థన చేస్తుందండి. నువ్వు పైన చూస్తున్నావు, దేవుడు అంతరంగాన్ని దేవుడు పరిశోధన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పైన చూసి లక్ష్య పెట్టకు. మనుషులు పైన చూసి మార్కులేస్తారు, పైన చూసి ఇది కరెక్ట్ పర్సన్ అని మనం మార్కులేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, మందిరం దాటిన తర్వాత ఎలా ఉంటున్నావు, మందిరములో ఉన్న ప్రార్థన నీ ఇంటిలో అదే ప్రార్థన ఉందా? మందిరములో ఉన్నట్లుగానే నీ కుటుంబాన్ని నువ్వు ఆ వాక్యానుసారంగా నడిపిస్తున్నావా? హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. అందుకే సంగమ మనుషుల పై రూపాన్ని చూసేవాడు కాదండి, దేవుడు హృదయాన్ని దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఎంతో మంది నామకార్థ భక్తి చేయుచున్నారు. ఇటు దేవుని స్తుతిస్తున్నారు, ఇటు లోకాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. ఇటు దేవుని దగ్గరికి వస్తున్నారు, లోక సంబంధమైన వ్యసనాలు కూడా లోనవుతున్నారు. ఇటు దేవుని ఘనపరుస్తున్నారు, ఇటు లోక సంబంధమైన వాటిని పాటిస్తున్నారు. ఇటు దేవుని ఆరాధన చేస్తున్నారు, లోక సంబంధమైన ఆచారాలలో కూడా మునిగిపోతున్నారు. దేవునితో మాట్లాడుతున్నాడు సంగమా. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు అనుకోవాలి, నీతిమంతుణ్ణి మనుషులు తృణీకరిస్తారు, పరిశుద్ధులను మనుషులు తృణీకరిస్తారు, మంచి వ్యక్తిని మనుషులు తృణీకరిస్తారు, దేవుడు వారినే ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా. నీకు మంచి స్వరం ఉన్న దేవుడు నిన్ను వాడుకోడు, గుడ్డి వాళ్ళను దేవుడు వాడుకుంటాడు. నీకు మంచి వాక్చాతుర్యం ఉన్నా నువ్వు ఎన్ని చేసిన కూడా దేవుడు వాడుకోడు, కుంటివారిని దేవుడు వాడుకుంటాడు. నీకు మంచి ఫ్యామిలీ ఉన్నా దేవుడు నిన్ను వాడుకోడు, ఒక ఇజ్రాను రక్షించుకొని ప్రభు సేవలో వాడుకుంటాడు. నీకెంత డబ్బున్నా నేను సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలి అనే ఆశ నీలో ఎంతున్నా నిన్ను వాడుకోడు. ఎందుకు తెలుసండి? ఏ డబ్బులు పైసా జ్ఞానము లేని వ్యక్తులను దేవుడు తన సేవలో వాడుకుంటాడు. కారణం ఒకటే ఏంటి తెలుసండి? దేవుడు మనుషులు లక్ష్య పెట్టింది దేవుడు లక్ష్య పెట్టాడు, దేవుడు లక్ష్య పెట్టింది మనుషులు లక్ష్య పెట్టారు. ఇప్పుడు మనుషులైన యెషయా దావీదు మీద లక్ష్య పెట్టాడా? యెషయా యొక్క సోదరులు అంటే దావీదు యొక్క సోదరులు దావీదు మీద లక్ష్య పెట్టారా? ఆయన తృణీకరించలేదా? ఆయన రిజెక్ట్ చేయలేదా? ఆయనకేమొచ్చాయండి పాట? ఆయనేం రాజరికం చేస్తాడు? పొట్టివాడు, బాలుడు, ఎప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన వాడు కాదు. ఇతడెక్కడ రాజుగా చేస్తాడు? లేదు. ఇగో వీళ్ళలో 7 కుమారుల్లో ఒకరిని అభిషేకించు అని సమూయేలుని బలవంతం చేస్తున్నాడు యెషయా. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ఖడ్గము ఎప్పుడు చూడని వాడిని, ఎప్పుడు యుద్ధము చేయని వాడిని, ఎప్పుడు కత్తి పట్టని వాడిని నా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా దీవించి శత్రువులకు ఒక భయానికి కారకుడిగా దేవుడు మార్చివేశాడు. కారణం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? కేవలం ఒక్కటే, మనుషుల చేత తృణీకరించబడిన వారిని దేవుడు తన కొరకు ఎన్నుకుంటాడు, తన కొరకు వాడుకుంటాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను దేవుడు ఎన్నుకుంటాడు, పనికి రాని వారిని ఎన్నుకుంటాడు, నీచులైన వారిని ఎన్నుకుంటాడు. ఈ లోకంలో దేవునితో మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ మాసంలో నువ్వెంత తృణీకరించబడుచున్నావంటే అంతగా తృణీకరించబడిన వారి మధ్యలో దావీదును గణపరిచిన దేవుడు నేను అభిషేకించి గణపరచబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో సమరయ స్త్రీ ఎవరు? ఒక వేశ్య పాపం చేస్తూ బ్రతుకుతున్న ఆమెని సమరయులు ఇష్టపడతారా? పాపం చేస్తున్న వ్యక్తిని మనం ఇష్టపడతామా? ఇష్టపడం. మనము ఈమె వ్యభిచారం చేయుచున్నది, ఈమె పాపం చేస్తున్నది, మనం ఇష్టపడం. సమరయులు కూడా ఆమెను ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభు సమరయులు ఆమెను తృణీకరించారేమో, కానీ యేసయ్య ఆమెను ఏర్పాటు చేసుకొని ఆమె పాపము నుండి ఆమె పరిహారం చేసి సమరయ పట్టణ ప్రజలకు రక్షణ కొరకు ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక మంచి మాట చెప్పన్నా, మీరు ఆశీర్వదింపబడే మాట. మనం ఎవరిని పనికి మాలమని ఎంచుతామో, మనం ఎవరిని వీరు పనికిరాడు, ఈమె పనికిరాదు అని ఎవరి విషయంలో మనము ముద్ర వేస్తామో వారిని దేవుడు ఖండాలను దాటించే ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడు పని చెయ్యడు అనుకుంటాము, అతడి రేపు పని చేసే వ్యక్తిగా మారతాడు. ఆమేన్ చెప్దాం. అందరు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలా వాడుకునే దేవుడు అండి. అందుకే సంగమ విశ్వాసులారా, పై రూపాన్ని చూసి ఒక వ్యక్తిని చేసుకోకు, ఏర్పాటు చేసుకోకు. ఒక వ్యక్తి హృదయాన్ని చూసి, మనసును చూసి, ఆయనలో ఉన్న పరిశుద్ధతను చూసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనుషుల చేత తృణీకరింపబడిన దావీదుని, మనుషుల చేత తృణీకరింపబడిన సమరయ స్త్రీని దేవుడు తన పాపము నుండి దేవుడు శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సమరయ పట్టణ ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసముంచులాగున దేవుడు ఆమె చెప్పే ప్రతి మాటను సమరయ దేశంలో స్థిరపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెరికో పట్టణాన్నిలో వేగులో వారిని కాపాడుట కొరకు ఒక రాహాబైన వేశ్యాని దేవుడు
ఎన్నుకున్నాడండి. ఇదైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల చేత, లోకము చేత తృణీకరించబడిన వారిని దేవుడు తన పని కొరకు ఎన్నుకొని తృణీకరింపబడిన వారి మధ్యలోనే దేవుడు గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సమరయ స్త్రీ ఎవరికి సువార్త చెప్పింది? సమరయులకి చెప్పింది కదండి. అంటే సమరయులు తన ప్రజల మధ్యలో ఆమె తృణీకరింపబడింది. ఆ తృణీకరించబడిన వారి మధ్యలోనే దేవుడు ఆమెను గణపరచడా లేదా? ఇప్పుడు దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. మరొక మాట చదివిస్తాను. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము అతని అపహాస్యము చేయగా ఎవరు ఈయనను? ప్రవక్తయగు ఎలీషాని ఏమంటున్నారండి? బోడివాడా. ఇప్పుడు ఎలీషా ఎవరు? సేవకుడా, విశ్వాసియా? సేవకుడు కదండి. 2 అంతల అభిషేకాన్ని పొందుకున్న దైవజనుడు. అలాంటి దైవజనుడు తండ్రి యొక్క అభిషేకాన్ని పొందుకొని వస్తుంటే బాలుర్లు అంటున్నారు, ఓరి బోడివాడా. పాస్టర్ గారు అనాల్సిన వ్యక్తులు ఎలీషా గారు అనాల్సిన వారు బోడివాడా. అంటే అతని పై రూపాన్ని చూసి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారండి? అపహాసం చేస్తున్నారు. తృణీకరించారా లేదా? రిజెక్ట్ చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు, అవమానపరిచారు. అప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడంటే, ఇదిగో వారిని శపించగానే అడవిలో నుండి 2 ఎలుగుబంట్లు వచ్చి వారిని ఏం చేసిందండి? చీల్చివేసింది. అందుకే దేవుని సంఘమా, సేవకులను కూడా మనం తృణీకరించకూడదు. సేవకుల గురించి మనం అపహాసంగా మాట్లాడొద్దు, పరిహాసంగా మాట్లాడకూడదు, అపహాసించకూడదు. దాని ద్వారా జరిగే కార్యం తెలుసండి. ఇదిగో తృణీకరించబడిన వారి మధ్యలోనే ఎలీషా ఇలాంటి పరిచర్య చేశాడండి. చచ్చిపోయిన వారిని బ్రతికించే పరిచర్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా సేవ అంతా చూడండి, చచ్చిన వాటిని బ్రతికించేవాడు. కుండలో విషం ఉంది, ఆ విషము తింటే ప్రజలు చచ్చిపోతారు, కానీ ఆ విషయాన్ని చంపివేశాడు ఎలీషా సేవలో. గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, కానీ ఎలీషా ప్రార్థన చేయగా గొడ్డలి నీళ్ళలో తేలింది. చివరికైనా చచ్చిపోయిన సేవం తన ఎముకలకు తాకిలి ఏమైనాయండి? ఆ వ్యక్తి లేచాడండి. ఎంత గొప్ప సేవకుడండి. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. దైవజనుడిని తృణీకరించినారు, కానీ దేవుడు దైవ సేవకుని అలాగే ఉంచలేదండి, గొప్పవానిగా దేవుడు మార్చాడు. తృణీకరించిన వారిని మధ్యలోనే దేవుడు గొప్పవానిగా మారుస్తాడు. ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. కొన్ని కుటుంబాలు శాపం ఎందుకు తెలుసా? కొన్ని కుటుంబాలలో దరిద్రత ఎందుకు తెలుసా అండి? కేవలం ఒకటే, దైవ సేవకుల విషయములో వారు తృణీకరించడం ద్వారా, దైవ సేవకులను అవమానపరచడం ద్వారా, దైవ సేవకుల విషయంలో పరిహాసంగా మాట్లాడడం ద్వారా, దైవ సేవకుడి విషయంలో అగౌరవంగా ప్రవర్తించడం ద్వారా ఆ ఇంటిలో దరిద్రత, ఆ ఇంటిలో చీకటి, ఆ ఇంటిలో క్షేమం ఉండదు. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు. దైవ సేవకులు తృణీకరింపబడ్డాడు. ఆ తృణీకరింపబడిన దైవజనుడనే ప్రవక్తకు ఎలీషాని దేవుడు గణపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడినితో మాట్లాడుతున్నాడు. దేవుడి దినం తృణీకరించబడుచున్న వారి మధ్యలో వారందరూ వచ్చి నీ పాదములకు పడెదరు, నీ పాదముల మీద పడెదరు. ఎంత గొప్ప మాట అండి. ఇదన్న దేవునితో మాట్లాడు. నేను బాధించబడు సంతతి వారొచ్చి నీకు సాగిలా పడుతారు. ఎంత చక్కటి మాట అండి. ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలా, నీ కుటుంబంలో నెరవేర్చబడాలా. ఎంత కష్టం రాని, ఎన్ని బాధలు రాని, నువ్వు దేవునిలో తొలగిపోకు,
నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకకు. నువ్వు దైవ సేవకుల చేత పలుకుచున్న ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నీ హృదయంలో స్వీకరించి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీవు రక్షణలో మీరు నిలబడండి. వెలుగు సంబంధులుగా బ్రతకండి, వెలుగు సంబంధులుగా జీవించండి. అప్పుడు ప్రతి వాగ్దానం మీరు స్వతంత్రించుకుంటారు. దేవుడు నిశ్చయంగా అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం మోకరించి అందరం ప్రార్థన చేసుకుందాం.